హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో జుట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి? చిన్నపిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా సరే జుట్టు కావాలి అనుకుంటారు. అందులోనూ మా బుడ్డదానికైతే మరీ పిచ్చనమాట. ఏదైనా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఏదైనా హెయిర్ స్టైల్ వస్తే ఖచ్చితంగా మమ్మీ నాకు ఇది ట్రై చేయి, మమ్మీ నాకు ఇది ట్రై చేయి అని అంటూ ఉంటుంది. అలాంటిది ఈరోజు తనకి గుండు చేపిద్దామని అనుకుంటున్నాము. చాలా భయం వేస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అది బాగా ఏడుస్తుందేమో, పేచి పెట్టేస్తుందేమో, ఎలా కంట్రోల్ చేయాలా అని అనుకున్నాము. అసలు దాన్ని చూశాక మేము షాక్ అయిపోయాం. ఏంటి మా శశినేనా ఎంత కామ్గా చేయించుకుంటుంది, ఎంత స్మైల్తో అని అనుకున్నాం. కానీ మా బుడ్డది హెయిర్ స్టైల్లో ఎంత క్యూట్గా ఉందో, గుడ్డు చేర్చుకున్నాక దాని క్యూట్నెస్ ఓవర్లోడ్ అయిపోయిందని చెప్పాలి. అంత బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేయించుకుంది. మేము అదేమో కానీ మేము భయపడిపోయాం. నెక్స్ట్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలా ఏంటా అని చెప్పి. నా హెయిర్ కావాలంటే సడన్గా మనం ఇవ్వలేం కదా, ఇంకా అది ఎక్కడ ఏడుస్తుందో అని చెప్పి వాళ్ళ డాడీ కూడా చేయించుకున్నారు. కానీ మా అందరినీ కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఎప్పుడో చేపిద్దాం అనుకున్నాం, కానీ స్కూల్స్ ఉన్నాయి కదా, మన స్కూల్లో అందరూ నవ్వుతారు అని చెప్పి చేపించుకొని అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. సమ్మర్ హాలిడేస్ కదా, ఎలాగో సమ్మర్ హాలిడేస్ అయ్యేసరికి కొంచెం హెయిర్ వస్తుందిలే అని చెప్పి గుండు చేపించినాక మా బుడ్డది ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా చెప్పాలంటే రౌడీలాగా కనిపిస్తుంది మాకు. ఒక రకంగా చెప్పండి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సమ్మర్లో ఆ కర్లీ హెయిర్ని మెయింటైన్ చేయడం కన్నా ఆ గుండుని మెయింటైన్ చేయడం చాలా బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.